హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం నాంపల్లి ఎగ్జిబిషన్లోకి వెళ్ళబోతున్నామండి. సో అందరికీ కూడా తెలిసిందే 2025 నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే కనుక మనకి రన్ అవుతుంది. ఇది జాన్ 3 నుంచి అయితే కనుక మనకి ఫెబ్ 14 to 15తో అయితే కనుక ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు మనం అయితే కనుక ఎగ్జిబిషన్లోకి వెళ్ళి అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అండ్ తెలియని వాళ్ళకు కూడా అయితే కనుక డెఫినెట్గా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఇది నాంపల్లిలో ఉంటుంది. సో ఇది కాలేజ్ గ్రౌండ్ అనమాట. చాలా పెద్దదండి. ఎన్నో రకాల డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడెక్కడ నుంచో ఏరియాస్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి స్టాల్స్ లాగా పెట్టయితే కనుక ఇక్కడ మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి. కొన్ని ప్లేసెస్లోనండి ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో వచ్చేసి మనకి బార్గింగ్ ఉంటుంది. ఇక్కడ మేము చేసినటువంటి ఫన్, పిల్లలకి సంబంధించినటువంటి గేమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎలా చేసాము, ఏం చూపిస్తున్నాను అనేది అయితే కనుక స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇక్కడ మీకు ట్రై చేస్తాను. మనం ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా సరదాగా అయితే కనుక ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఇయర్ వచ్చేసి అయితే కనుక ఎగ్జిబిషన్ 84th అనమాట. ఇది 84 ఎగ్జిబిషన్. ఇది పిల్లర్ నెంబర్ నుంచి మీకు ఎలా వెళ్ళాలి అనే కంప్లీట్ రూట్ లొకేషన్ అయితే కనుక ఇక్కడ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు మెట్రో నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీకు బస్ ఫెసిలిటీ ఉంది, లేకపోతే మీరు ఓన్ వెహికల్ త్రూ కూడా వెళ్ళొచ్చు. పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అండ్ అక్కడ మీకు హోటల్ నుంచి యాక్చువల్గా నేను వెళ్తున్నాను ఎందుకంటే ఎగ్జిబిషన్కి 3-4 వేస్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ గేట్ నుంచి అయితే కనుక మీకు నేను షేర్ చేస్తూ ఇక్కడ నుంచి నేను మెట్రో దిగిన ప్లేస్ నుంచి అయితే కనుక మీకు లోపలికి తీసుకుని వెళ్తున్నాను. యాక్చువల్గా ఇట్లా బయటనే మనకి స్టాల్స్ అయితే కనుక ఎంటర్ అయిపోతాయండి. అక్కడ అనౌన్స్ కూడా అంతా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా నో ప్రాబ్లం అండి, ఫెసిలిటీస్ అయితే కనుక ఉన్నాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసైతే కనుక మనకి అంటే ఈవినింగ్ 3:30 నుంచి మనకి నైట్ 10 వరకు 10:30 వరకు కూడా మీకు అలౌడ్ ఉంటుందన్నమాట లోపల అయితే కనుక. అండ్ లోపలికి మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే కనుక మీకు బయటనే డిఫరెంట్ బ్యాగ్స్ కానివ్వండి, చున్నీస్ కానివ్వండి, అలాగే ఆక్సిడైజ్ జ్యువెలరీకి రిలేటెడ్ కానివ్వండి, చాలా వరకు అయితే మాత్రం ఇవన్నీ మీకు బయటే కనపడతాయండి. బయట నుంచే మనకి స్టాల్స్ కూడా కనపడిపోతాయి. సో మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మనం లోపలికి అయితే కనుక వెళ్తున్నాము. పర్ హెడ్ అయితే కనుక 50 రూపీస్ అండి. పిల్లలకు కూడా సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం లోపలికి వెళ్తూ టికెట్స్ తీసుకున్న తర్వాత చెకింగ్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే కనుక లోపలికి వెళ్ళిపోవడమే. సో డిఫరెంట్ స్టాల్స్ అండి, అసలు ఇక్కడ లేని ఐటమ్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టాల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా అంటే కనుక ఇక్కడ మనకి కుర్తీస్ కానివ్వండి, అంటే క్లాతింగ్ రిలేటెడ్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, అలాగే శారీస్, ఎక్కడెక్కడ నుంచో శారీస్ అండి మనకి రాజస్థాన్, లక్నోయి అండ్ ఆయా రిలేటెడ్లో వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో ఇవన్నీ కూడా మెయిన్గా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక దొరుకుతాయి అన్నమాట. డెఫినెట్గా వెళ్ళొచ్చండి. ఫుల్ ఫన్ ఉంటుంది. చక్కగా పిల్లలు కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు ఒకసారి మొత్తం అట్లా ఎగ్జిబిషన్ ఒక రౌండ్ వేయాలనుకుంటే తప్పకుండా మీరైతే కనుక ట్రైన్ ఎక్కండి. మీకు మొత్తం అయితే కనుక చక్కగా చూపించేస్తుంది అనమాట. చాలా రకాల స్టాల్స్ అండి. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా చక్కగా షాపింగ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. సో టైమింగ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి. ఏదైనా మర్చిపోతే కింద నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మేమే వెళ్తాము. ఎగ్జిబిషన్కి మాత్రం పక్కా మేమే వెళ్తామండి. ఎందుకంటే మస్తు ఫన్ ఉంటుంది మాకైతే. కరెక్ట్గా మాకైతే బాగా కుదురుతుంది అనమాట. శ్రీదేవి థింకింగ్ ఫ్లేవర్ మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా మేమే వెళ్ళాము. అండ్ తర్వాత చైతు నల్మాస టీవీ మీకు కూడా ఐడియా ఉంటుంది. మ్యామ్తో కూడా మాకు మంచి దోస్తీ ఉందనమాట. సో ఈసారి మేము ముగ్గురు అనుకుని అయితే కనుక వెళ్ళిపోయాము. నేను బెడ్షీట్స్ తీసుకున్నానండి మెయిన్గా. అండ్ ఇక్కడ కొన్ని అయితే కనుక స్వీట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో అవే ఇక్కడ కొన్ని అయితే లైక్ అడుగుతున్నాం అనమాట, ఎలా ఉంటాయి ఏంటి, ఇక్కడ మీ స్పెషల్స్ ఏంటి అంటే వాళ్ళ ఇంట్లోనే మేకింగ్ చేసి ఇక్కడ పెడతారంట. వాటి గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని తిని కొన్ని అయితే కనుక ప్యాక్ చేయించుకున్నాము. బెడ్షీట్స్ తీసుకున్నాం, మెయిన్గా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామండి. అండ్ మామూలుగా మనకి సోంపు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడెక్కడ నుంచో ఎన్నెన్నో వెరైటీలు ఉంటాయండి. మనకు తెలియని కూడా చాలా చూడవచ్చు ఇక్కడ. మెయిన్గా అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ కూడా అలాగే ఉంటాయండి. అలాగే డెకర్ ఐటమ్, బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో టేబుల్ మ్యాట్స్, తివాచీలు, అసలు కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ స్టాల్స్ అండి. అసలు కళ్ళకైతే మాత్రం అసలు ఎంత ఇదంటే కనుక ఆనందము. కొనుక్కునే మాట పక్కకు పెట్టండి, డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. అసలు ఈ 45 days మాత్రం అసలు ఎగ్జిబిషన్ అనేది ఖాళీ ఉండదన్నమాట. అంతమంది ఉంటారు. వీకెండ్స్లో అయితే నన్ను అడిగితే పోనే వద్దు, అంతమంది ఉంటారండి క్రౌడ్.
సో ఫుల్ అయితే కనుక రష్ ఉంటుంది వీకెండ్స్లో. సో కొంచెం నార్మల్ డేస్లో వెళ్ళడానికే ట్రై చేయండి, కొంచెం మనం తిరగొచ్చు చూడొచ్చు కూడా. అసలు మామూలుగా మేము వెళ్ళిన డేనే నార్మల్ వర్కింగ్ డే కూడా మీకు ఆ రష్ చూడొచ్చు అండి. స్లోగా ఇంకా క్రౌడ్ పెరిగిపోయిందనమాట. మేము అక్కడికి కూడా 3:30కే వెళ్ళిపోయినాము, అయినా కానీ అప్పటికే వచ్చేసారు పబ్లిక్. సో ఇక్కడ మెయిన్గా చికెన్ కర్రీ రిలేటెడ్లో అయితేనండి మనకి 250 నుంచి, అంటే వితౌట్ లైనింగ్ అండి, అవి మామూలుగా జార్జెట్ కుర్తీస్ 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి, మీకు వెరైటీస్ చూసుకోవచ్చు. చాలా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు, ఇంకా అందరికీ టైం వేస్ట్ లేకుండా ఉంటుంది అనమాట. కొన్నిట్లో మామూలుగా మనకి బేరం అడిగే ఇది ఉన్నా కానీ కొన్ని మెయిన్గా మాత్రం ఈ ఇయర్ నేను గమనించింది ఏంటంటే అన్ని ఫిక్స్డ్ ప్రైస్ మీదనే వెళ్తున్నాయి, అందరికీ టైం సేవ్ నిజంగా చెప్పాలంటే. సో ఇది మీ అందరికీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఉండే స్టాల్స్ ఇవన్నీ కూడా, లైక్ వెజిటబుల్ కటర్స్ ఇవన్నీ కూడా. సో మేము కూడా కొన్ని టెస్ట్ చేసాము, కొన్ని తీసుకోవడానికి అయితే బేరం అడిగాము, లైక్ అట్లా చూసుకుంటూ అయితే కనుక వెళ్తామండి. కొన్ని అయితే మన ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా, అయినా కానీ అదొక ఆనందం చూడడానికి అయితే కనుక. అండ్ శ్రీదేవి అడిగింది, యాక్చువల్గా తను కూడా తీసుకుందనమాట, తనది ఇలా లాగేది ఉందంట, సో అది టెస్ట్ చేసి తీసుకుందండి. కొంచెం ఫన్ చేయాలి కదా వెళ్ళాక. సో ఇక్కడైతే కనుక మేము అందరం, ఇది 20 రూపీస్ అండి, ఇది గ్రిప్ టెస్ట్ అండి, ఎవరెవరికి ఎంత బలంతో లాగుతారు అనేది అయితే కనుక జస్ట్ మేము ఫన్ కోసం చేసాము, నలుగురం చేసాము, నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా. నాది వచ్చేస్తే కనుక 260 బేసిక్ ఇది వచ్చింది, నా ఫ్రెండ్ చేతుడు అయితే కనుక 240 చిల్డ్రన్స్కి వచ్చింది అనమాట. అండ్ ఈసారి ఈ టెస్ట్లో అయితే కనుక ఇంకా విన్నర్ ఎవరంటే శ్రీదేవి 320 హైయెస్ట్ అండి తనైతే రికార్డు. అండ్ చైతు వాళ్ళ పాప కూడా అంతే రికార్డ్ బ్రేక్ చేసిందండి. సో అందరూ డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఒక ఐడియా కూడా వస్తుంది, కొనే ఐటమ్ ఏదైనా ఒకవేళ ఉంటే కనుక రిక్వైర్మెంట్ దాన్ని బట్టి కూడా మీరు షాపింగ్ కూడా అవుతుంది. సో చూడొచ్చు, కాస్త సరదాగా అట్లా బయటికి కూడా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు అండి. ఎక్కడెక్కడ నుండో కూడా వచ్చి ఇక్కడ అన్ని ఒక దగ్గర దొరుకుతాయి కాబట్టి వాళ్ళ 45 డేస్లో వాళ్ళ వీళ్ళని చూసుకుని కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు చుట్టుపక్కల నుండి. సో చాలా ఫేమస్ ఎగ్జిబిషన్ ఇది, ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేసేటువంటి ఎగ్జిబిషన్ అనమాట. సో ఇది మెయిన్గా అయితే కనుక మనకి ఇక్కడ అందరూ ఇష్టపడడానికి గల కారణం కూడానండి. ఇక్కడ ఒక స్టాల్ చూసాను, ఇది కూడా బాగా అనిపించింది. మొత్తం ఇట్లా బ్లౌజెస్ కూడా అయితే కనుక ఉన్నాయి, కంప్లీట్ స్టాల్ వాళ్ళది, డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఆల్ సైజెస్లో వెరైటీస్ ఉన్నాయండి. నేను 250 రూపీస్ అని చెప్పాను కదా, చికెన్ కర్రీ కుర్తీస్ ఇవే. సో జార్జెట్లో అయితే కనుక వచ్చాయన్నమాట. ఈ స్టాల్ వచ్చేసి పర్టికులర్గా ఏదైనా 100 రూపీస్ అంటండి. ఇక్కడ కూడా నాకు బాగానే అనిపించాయి కలెక్షన్ అనేది అనమాట. అండ్ ఈ బ్యాగ్ కూడా 100 రూపీస్ అంటండి. సో మీరు చూడొచ్చు, ఇవి కూడా రీజనబుల్గానే అనిపించాయి. సో వీటిలో పార్టీ వేర్ రిలేటెడ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఏంటంటే అట్లా వెళ్తూ చూస్తూ పోతుంటే మనకి అన్నీ కనపడతాయండి, మనకి వాటర్ బాటిల్స్ ఫెసిలిటీస్, స్నాక్స్ ఫెసిలిటీస్. సో షాపింగ్కి ఇక్కడ అక్కడక్కడ దొరికే అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరికిపోతాయి అనమాట. సో మెయిన్గా ఇంకా జెయింట్ వీల్ అవన్నీ కూడా కిడ్స్కి రిలేటెడ్గా అన్నీ ఉంటాయండి. సో అన్నిటికీ కూడా టికెట్స్ అయితే ఉంటాయి, మనం టికెట్స్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది వీటికైతే కనుక. సో ఫన్ ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. అలా ఒక ఈవినింగ్ మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడ స్పెండ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది, కాస్త తెలుస్తుంది అనమాట. లైక్ ఎలా ఉంటాయి, రేట్లు ఎలా ఉంటాయి, ఎన్నెన్ని స్టాల్స్ ఉంటాయి, ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయని కూడా మనకు ఒక స్మాల్ నాలెడ్జ్ అండ్ షాపింగ్ ఆల్ అనుకోండి ఇంకా. సో ఇది క్రౌడ్ చాలా ఉండిందండి ఇక్కడ కూడా. పింగాణి అండ్ గ్లాసెస్కి అయితే ఇంకా అసలు క్రేజే వేరండి, అస్సలు ఖాళీ లేదు. అండ్ లాస్ట్ ఇయర్ డ్వాక్రా బజార్ కనిపించిందండి నాకు, ఈ ఇయర్ తెలంగాణ స్టోర్ ఒకటే కనిపించింది. ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి, బట్ నాకు ఇందులో ఎందుకో కొంచెం నార్మల్గానే ఉన్నాయనిపించింది అనమాట. అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి, అండ్ హ్యాండ్మేడ్తో చేసినటువంటి ప్రోడక్ట్స్, పూజ రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా ఉన్నాయి. సో మనం చూస్తూ వెళ్తుంటే మనకి అక్కడక్కడ అలా తగులుతూ ఉంటాయన్నమాట. సో మధ్యలో ఫన్స్, మధ్యలో ఇట్లా రీల్స్, ఆ వచ్చిరాని తంటాలు పడుకుంటూ అవి రికార్డ్ చేసుకుంటూ తింటూ అలా అయితే కనుక ఏదో కాస్త ఆ గ్యాప్లో కొంచెం షూట్ చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక వెళ్ళే ఈ అనుభూతిని అయితే మిస్ కాకూడదనేసి ఈ ఇయర్ కూడా వెళ్ళాము, ఫన్ ఎంజాయ్ చేసాము చాలా బాగా. సో ఇది మా 2025 84th ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ యొక్క ఒక మెమరీ అనే చెప్పాలి యాక్చువల్గా. సో అక్కడక్కడ కూడా మేము ఫన్గా ఫొటోస్ తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా అయితే కనుక పాసిబుల్ ఉంటే వెళ్ళండి. అండ్ Feb 14తో మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో టైమింగ్స్ కూడా ఈవినింగ్ 3:30 నుంచి నైట్ 10:30 వరకు అయితే కనుక ఓపెన్ ఉంటుందండి. మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు, సో దాన్ని బట్టి మనం బయటకు వచ్చేయచ్చు అనమాట. ఇది మన ఎగ్జిబిషన్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. అండ్ వీడియో బాగుందనుకుంటే మన ఫాలోవర్స్ లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. అండ్ నేను మాత్రం నా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.